नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. कंदिश निवास रेड्डी म्हणाले की सरकार फसवी आश्वासने देऊन फसवत आहे. पुढील निवडणुकीत त्यांचा पराभव करू. तणावात झालेली सर्वसाधारण सभा, सदस्यांनी अनेक मुद्द्यांवर अधिकाऱ्यांना खडसावले. प्रजासेवा भवनात चाहत्यांची वाढ, कंदिश निवास रेड्डी यांच्याशी अनेक जिव्हाळ्यांच्या भेटी. आजच्या सविस्तर बातम्या. काँग्रेसचे प्रदेश नेते कंदिश निवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन येथे मेळाव्याला वेग आला आहे. कंदिश निवास रेड्डी यांच्या उपस्थितीत दररोज मतदारसंघातील विविध गावातील चाहते पक्षात सामील होतात. कंदिश निवास रेड्डी यांनी जैनत मंडळाच्या मांगरूळमधील मोठ्या संख्येने आलेल्या ग्रामस्थांचे हार्दिक स्वागत केले आणि त्यांना काँग्रेसचा स्कार्फ परिधान करून पक्षात सामील होण्याचे आमंत्रण दिले. मेडीगुडा येथून कानपा यांनीही पक्षात प्रवेश केला. ते म्हणाले की कंदिश निवास रेड्डी यांची लोकसेवा कार्यक्रम मला खूप आवडला. कंदिश निवास रेड्डी म्हणाले की BRS सरकार फसवी आश्वासने देऊन लोकांना फसवत आहे. ते म्हणाले की 1 लाख रुपयांची कर्जमाफी, रैत बंधू, जमिनीचे टायटल्स, रेशन कार्ड, पेन्शन, डबल बेडरूमच्या वाटपात निष्काळजीपणा आहे. काँग्रेस पक्ष सत्तेवर आल्यास 2 लाख रुपयाची कर्जमाफी आणि 15,000 रुपये रैत बंधू व 5,000 रुपये पेन्शन, बेरोजगारी लाभ आणि गरिबांना घरे, रेशन कार्ड, कार्यकर्त्यांना पक्षांसाठी मैदानी पातळीवर काम करण्यास सांगण्यात आले. आयनेनी संतोषराव, पिडगुस्वामी यादव, पोतराजू संतोष, उग्गे संतोष, संजीव, बारला चंटी आदींनी कार्यक्रमात सहभाग घेतला. కాంగ్రెస్ పార్టీకి ఒక అందరూ బాబు చేతులు పెట్టాలా. ఆదిలాబాద్ ప్రజలమైన మేము కాంగ్రెస్ పార్టీ మాత్రమే గరీబోళ్ళ పార్టీ. TRS జోగురామన్న ప్రజల ద్రోహి. కాంగ్రెస్ జై కాంగ్రెస్. దేవరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా చేరుతున్న సందర్భంగా వారికి నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తున్న కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి వెనక్కి వచ్చేయమని, అందరినీ కూడా 10 సంవత్సరాల TRS రాక్షస పాలనని, జోగు రామన్న రాక్షస పాలనని చూసిండ్రు. ఒక్క ఊర్లో కూడా ఇల్లు కట్టకుండా, ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పియలేని బంట్రోతు అటెండర్ కంటే హీనమైనటువంటి వ్యక్తి జోగు రామన్న. ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పియలేకపోయిండు 4 సంవత్సరాలల్లా. ఒక్క ఇల్లు కూడా కట్టియలేకపోయిండు. మాంగూర్ల గ్రామంలో కట్టించిండా ఒక్క ఇల్లు అన్న? ఒక్కరికైనా వచ్చిందా ఇల్లు? డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి మీ ఓట్లు దోసుకున్నటువంటి జోగు రామన్నని 10 కిలోమీటర్ లోపల బొంద పెట్టడానికి అందరు సిద్ధంగా ఉన్నారా? గట్టిగా ఈసారి జోగు రామన్నకు డిపాజిట్ కూడా రాకూడదు. ఆదివాసీ గూడాలల్లా ఒక్క ఓటు కూడా జోగు రామన్న డబ్బాల పడడానికి వీల్లేదు. సిద్ధమా మీరంతా? మోసం చేసిన జోగు రామన్నని ప్రతీకారం ఓటుతో తీర్చుకునేటువంటి అవకాశం మీ అందరికి వచ్చింది. మిమ్మల్ని 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆదివాసీ బిడ్డల్ని అడుగడుగునా మోసం చేస్తున్నటువంటి జోగు రామన్నకు ఓటుతోని బుద్ధి చెప్పేటువంటి అవకాశం వచ్చింది. అందరం గట్టిగా కలిసి ఉందామా? చేతి గుర్తు పార్టీని గెలిపిద్దామా? బిడ్డ జోగు రామన్న 15 సంవత్సరాలుగా ఆదిలాబాద్ బిడ్డల్ని మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర చేసుకుంటూ అన్ని దొంగ హామీలు ఇచ్చి ఆదిలాబాద్ ప్రజల ఉసురు పోసుకున్నావు జోగు రామన్న. 40 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో భూమగట్టులో నేను ఛాయ వసూలు దిక్కు లేకుండా మాకు కంది శ్రీనివాస్ రెడ్డి వచ్చినాకో మాకు తల్లిదండ్రుల లెక్క పట్టుదల అయిపోయింది. మాకు మా దళితులకు, ఎస్సీలకు, అర్జన్లకు, గిరిజనులకు సమ్మక్క సారక్క సినిమా చూస్తారు కదా. దొరగారు దెబ్బలు చూసినాక
దొరకు ఓటేసేందుకు మాకు మానవ సిగ్గు ఉండాలి కదా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యన కాడికి వెళ్ళి ఏ గనిగానన్నా ఏడన్నా ఖాళీ జాగా పడున్నది పాపం ఉన్నది. ఏడన్నా కబ్జాలు చేసుడు, ఏడన్నా గుడిసె చేసుడు, రాంజనం పెట్టుడు, కూలీలు ఇచ్చి ఆడ జాగ్రత్త కావాలి ఇప్పించిన కాలం వచ్చింది. రాత్రి పూట కూడా తాపాలా తినిపియాలా, బార్లల్లా లొల్లి పెట్టాలా, ఎస్కో ఎస్ఐకో ఫోన్ చేయాలా, ఎన్నో భూములు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు ఎంత బాగా ఉండే ఊరు కలలాడినా. आदिलाबाद जिल्हा परिषदची सर्वसाधारण सभा सुरळीत पार पडली. झेडपीटीसी आणि एमपीपीच्या सदस्यांनी अनेक मुद्दे मांडले. अधिकाऱ्यांना निलंबित करण्यात आले. त्यांना समर्पक उत्तर देता आले नाही. विशेषतः झेडपीटीसी आणि एमपीपींनी आरोग्य विभाग, पंचायत राज, RWS, दलित बंधू, मिशन भागीरथ, पाणी पुरवठा या अधिकाऱ्यांची त्यांना प्रश्न विचारले. झेडपीटीच्या बैठकीच्या सभागृहात जिल्हा परिषदेचे अध्यक्ष राठोर जनार्दन यांच्या अध्यक्षतेखाली झालेली सर्वसाधारण सभा तासभर उशिराने सुरू झाली. आरोग्य विभागावर आधी चर्चा होणार असताना DMHO आणि रिम्सचे संचालक उशिरा आले. त्यामुळे जिल्हा पंचायत अधिकारी श्रीनिवास यांनी अहवाल वाचून दाखवला. तलामाडगू झेडपीटीसी गोका गणेश रेड्डी यांनी स्वच्छ भारत योजना अंतर्गत अनेक कार्यक्रम राबवले जात असून लाभार्थ्यांनी बांधलेल्या शौचालयांना बिले मिळत नसल्याचा खुलासा केला. मिशन भागीरथ पाणी पुरवठ्याचीही हीच परिस्थिती असून अनेक गावांना पाणी पुरवठ्याऐवजी पिण्याच्या पाण्याची समस्या भेडसावत असल्याचे त्यांनी सांगितले. रिम्सचे स्त्रीरोग विभागातील कर्मचारी निष्काळजीपणे वागत असून त्यांच्यावर लक्ष ठेवून शिस्त लावावी असे परिषदेच्या निदर्शनास आणून देण्यात आले. आसिफाबादचे आमदार आत्राम सक्कू यांनी नारनूर आणि गादीगुडा मंडळातील ग्रामपंचायत इमारतींना मंजुरी असूनही कामे का सुरू होत नाही असा सवाल केला. त्यांनी मला तांत्रिक कारणे न देता योग्य उत्तर देण्यास सांगितले. मिशन भागीरथ क्षेत्र पातळीवर कुठेही पाणी पुरवठा योग्य प्रकारे होत नसल्याच्या तक्रारी अनेक सदस्यांनी केल्या. तसेच संबंधित अधिकाऱ्यांनी योग्य उत्तर न दिल्याने जिल्हाधिकारी राहुल राज त्यांच्यावर गंभीर झाले. सदस्यांची सहमती दर्शवत त्यांना शेतात भेट देऊन समस्या सोडवण्याचे आदेश देण्यात आले. बोधचे एमपीपी तुला श्रीनिवास यांनी दलित बंधू योजनेचा मुद्दा उपस्थित केला. अधिकाऱ्यांनी भ्रष्टाचार असल्याचे सिद्ध केल्यास पदाचा राजीनामा देऊ असे आवाहन त्यांनी दिले. त्यामुळे विधानसभेत काही काळ गोंधळ निर्माण झाला. अनेक मुद्द्यांवर चर्चा झाली. కార్యక్రమాలన్నీ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో చేసిన పనులన్నీ కూడా ఉత్సవాలలో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మరి కార్యక్రమం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆదేశానుసారం సో దాంట్లో కూడా మొత్తం 449 యూనిట్స్ ఏవైతే శాంక్షన్ అయినాయో సో అవి నేను రాకముందు ఎప్పుడు ఇంతకుముందు శాంక్షన్ అయినా గ్రౌండింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో అటువంటి వాటిని అందరినీ కూడా వాటి ప్రోగ్రెస్ ఎంత ఉంది అనేసి వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది. పిలిపించేసి 249 యూనిట్స్ కూడా మ్యాక్సిమం ఒక 90% ఆ రోజు అటెండ్ అయినారు. సో వాళ్ళందరికీ కూడా ఆ యూనిట్స్ ఏమేమైతే పెట్టినారో దానివల్ల వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, సో మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ అవుతున్నాయి, మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ అయితే డిపార్ట్మెంట్ తరఫున మనం ఏమేమి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయొచ్చు అనేసి అవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో దీంట్లో ఈ స్కీమ్లో మనం చూసినట్లయితే అక్కడ బెనిఫిషియరీ ఎవరైతే ఉంటుందో ఆ బెనిఫిషియరీకి ఫుల్ ఇండిపెండెన్స్ ఉంటుంది. సో ఆ బెనిఫిషియరీస్కి ఫుల్ ఇండిపెండెన్స్, ఏదైనా యూనిట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఫుల్ ఇండిపెండెన్స్ ఉంటుంది. అంటే మనం పరిపాలన చేసే భవనాల గురించి మనకు ఇంకా ఎన్ని మంజూరైనాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది సార్? గౌరవ కలెక్టర్ గారు చైర్మన్ గారు ఇచ్చారు. ఇంకో 15-20 రోజులైతే వర్షాకాలం. సో ఇవి శాంక్షన్ అయింది కూడా ఒక 2 నెలలు అవుతుంది సార్ శాంక్షన్ అయ్యి. ఇప్పటి వరకు కూడా ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా వర్క్ స్టార్ట్ కాలేదు. సో ఇంకెప్పుడు కట్టుకుంటారు మరి? సో ఇంకోటి రెండవది ఐటీడీఏ వాళ్ళు కావచ్చు, టీఆర్ వాళ్ళు కావచ్చు, అది ఎన్ఎల్ఏస్ కావచ్చు, సూపర్వైజ్ చేసేది మీరే కాదు సార్, మనమే ఉండేది కదా. మనం అక్కడ ఎందుకు చేస్తారు సార్? ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ భవనాలు ఎంత అందంగా ఉంటే ఆ గ్రామ పంచాయతీ అంత అందంగా ఉంటుంది కదా. ప్రభుత్వ ఉద్దేశము స్వచ్ఛంగా ఉండాలా, ఎవరు బయట రావాలన్నప్పుడు వారు డబ్బులు పెట్టుకున్నప్పుడు వారికి ఇచ్చే బాధ్యత మనది ఉందో లేదా అని చెప్పాడు. రెండవది 100% కావాలంటున్నారు, చాలా సంతోషం. మరి 100% కావాలంటే ఎన్నో మిగిలిపోయినాయి. ఇప్పుడు మీకు
అవసరమా? 250 ఎకరాలు సార్, 8 లక్షల రూపాయలకు అక్కడ ఏమీ లేదు. 8 లక్షల కన్నా బోర్ పడేది ఏం పడేది మరి ఎట్లా చేసుకుంటారు సార్? ఎట్లా కొట్టారు? మీరు సునాలని కూడా మీరు అట్లా చేశారు. ఆల్రెడీ అతను భూమి 2-3 ఎకరాలు ఉండేది కూడా ఎవరో నాయకులు ఒత్తిడి వల్ల కథ మన అది మన డబ్బులు రెండోసారి ఇచ్చారు అద్దని చెప్పి కంప్లైంట్ చేశారు సార్. ప్రజాపతి ఎంపీటీ సునాలా నాకు చెప్పినావా? ఎక్కడ చెక్కులు వస్తావు చెప్పాడు. ఏం సార్ చెక్కులు ఎక్కడ వచ్చారు సార్ చెప్పండి. మేము ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఇంటికాడ నుంచి వస్తాం, మేము వస్తామా చెక్కులు? మేము ఎందుకు వస్తాం సార్? మాకేమొస్తాం? ఇంటికాడ చెక్కులు వస్తాం, మేము ఎందుకు వస్తాం సార్? మేము వేసే ప్రజలు ఎంపీ మండలం వచ్చారు. कंदिश निवास रेड्डी यांचे कॅम्प ऑफिस प्रजासेवा भवन येथे भेट देणाऱ्यांची संख्या वाढली आहे. त्यांनी काँग्रेस पक्षात प्रवेश केल्यानंतर लोक त्यांचे अभिनंदन करत आहे. शहरातील KRK कॉलनीतील रहिवाशींनी कंदिश निवास रेड्डी यांच्याशी मनापासून भेट घेतली. त्यांचा शाल श्रीफळ देऊन सत्कार करण्यात आला व पुष्पगुच्छ देऊन काँग्रेस पक्षात प्रवेश केल्याबद्दल त्यांचे अभिनंदन केले. जैनत MPTC कोडचरला सुदर्शन यांनी त्यांची शिष्टाचार म्हणून भेट घेऊन त्यांच्या भावाच्या मुलीच्या लग्नाचे निमंत्रण दिले. इच्चोडा मंडळ बुग्गाराम सरपंच जाधव वसंत कोमराम कोटेश्वर आसिफ गुड्यातनूर मंडळाचे अध्यक्ष करुणाकर दुब्बका नरेश यांनी कंदिश निवास रेड्डी यांची सौजन्याने भेट घेतली. नंतर कंदिश निवास रेड्डी यांचा शाल आणि पुष्पगुच्छ देऊन सत्कार करण्यात आला. जैनत मंडळाच्या मंगुर्ला येथे शेख हुसेन यांच्या मुलीच्या विवाहाबद्दल कंदिश निवास रेड्डी यांनी भेटवस्तू दिली. కనకనమున కనిపించనులే నీలో ఉన్న దాతృత్వం తరతరముల వరకు తరగని దయ్యాని త్యాగం కాలాలే ఎన్నడు కలవని మనిషే నీవని లోకాలే ఎప్పుడు మరువని మనసే నీదని కాలాలే ఎన్నడు కలవని మనిషే నీవని లోకాలే ఎప్పుడు మరువని మనసే నీదని సంకల్పానికి మేమే సైనికులం అన్నా రాన్నా రాన్నా KSR అన్నా తరగని తెలుగుకు మేమంతా తోడవుతామన్నా నీ అండదండా మాకే బలం నీ వెంటే అదిలాబాదు జనం శ్రీనన్న మాకే అందిన వరం నరనరమున సరసరమంటూ పొంగించావు యువరక్తం. जिल्हा न्यायालयाचे अतिरिक्त न्यायाधीश शिवराम प्रसाद म्हणाले की येथे पुढील महिन्यात 10 जून रोजी होणारी लोक अदालत यशस्वी करण्यासाठी वकिलांनी परिश्रम घ्यावे. आदिलाबाद जिल्हा मुख्यालयाच्या न्यायालय परिसरात DLSAच्या संयुक्त विद्यमानाने आयोजित सभेला ते उपस्थित होते. बहुतांश दावे निकाली काढण्यासाठी घ्यायची खबरदारी, वकिलांची भूमिका आणि त्यांनी आगाऊ तयारी कशी करावी असे ते समजावून सांगितले. या कार्यक्रमात DLSAच्या सचिव श्यामा देशपांडे, बार असोसिएशनचे अध्यक्ष एंड्राला नागेश आदींनी सहभाग घेतला. To identify such type of cases, discuss with the parties whether they are willing or ready or suggested. And even plea bargaining, CPC is amended and the court is bound to first time it is not calculated that the court has to see and take all the possible steps for settlement of the matter. It is under section 89. So we are bound, all the advocates and the courts are bound to follow that. Because the more number of cases are settled, that the court can concentrate on most important cases. If every case is decided in the court only, then there is no purpose. So most valuable cases where there is element of settlement is there, you can identify such matters. And if the advocates identify, then officer can also know.
काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी यांचे कॅम्प ऑफिस प्रजासेवा भवन नेहमीच पर्यटकांनी गजबजलेले असते। आदिलाबाद शहरातील आंबेडकर मेमोरियल असोसिएशनच्या सदस्यांनी कंदी श्रीनिवास रेड्डी यांची शिष्टाचार म्हणून भेट घेतली। डॉक्टर B.R. आंबेडकर यांचे नातू प्रकाश आंबेडकर येत्या 6 जून रोजी रामलीला मैदानावर होणाऱ्या जाहीर सभेच्या कार्यक्रमाला येत आहे। कंदी श्रीनिवास रेड्डी यांच्या हस्ते संबंधित पोस्टरचे अनावरण करण्यात आले। कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना सभेच्या संस्थेसाठी आर्थिक मदत केली। ప్రకాష్ అంబేద్కర్ గారి కంటే వీరే ప్రకాష్ అంబేద్కర్ మీకు మాట చెప్తున్నా మా స్థానిక నాయకత్వాన్ని కాపాడుకోవడం। జూన్ 6వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనమడు ప్రకాష్ అంబేద్కర్ గారు వస్తున్నారు। దళితుల్లో చైతన్యం నింపడానికి, బహుజనులకు చైతన్యాన్ని రగిలించడానికి వారి సభని రామ్లీలా మైదానంలో ఆదిలాబాద్లో గొప్పగా విజయవంతం చేయాలని నేను ప్రజలందరికీ పిలిపిస్తున్నా। ప్రజలారా, దళిత బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం, 10 సంవత్సరాల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు దళితులని ఒక పావుగా వాడుకున్నాయి। రెండు కూడా ప్రజల్ని వాడుకొని వాళ్ళ ఓట్లు గుద్దుకొని దళిత బిడ్డలకు చేసింది ఏమీ లేదు। రాష్ట్ర ప్రభుత్వం 3 ఎకరాల దళిత భూమిని ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తాన్నది పచ్చి మోసం చేసింది। ఎంతమంది దళిత బిడ్డలకు 3 ఎకరాలు వచ్చినాయి? గుండెల మీద చేసుకొని చెప్పండి। మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, ఆయన ఆచరణలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా మరి ఆదిలాబాద్ జిల్లాలో 6వ తేదీ మరి 6వ నెల రామ్లీలా మైదానం ఆదిలాబాద్లో భారీ ఎత్తున బహిరంగ సభ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారు మరి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నారు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడితే బడుగు బలహీన వర్గాలందరూ అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఆ రోజే ముందడుగు వేసి ఆయన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది। దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది। काँग्रेस पक्षाचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस यांच्या प्रजासेवा भवनात नित्य अन्नदान कार्यक्रम आदिलाबाद जिल्ह्यात चर्चेचा विषय बनला आहे। कंदी श्रीनिवास रेड्डी यांनी दररोज शेकडो गरिबांची भूक भागवून जिल्ह्यातील जनतेच्या मनात ठसा उमटलेला आहे। आतापर्यंत जिल्ह्यात असे अन्नदान कोणीही केले नाही, त्यामुळे कंदी श्रीनिवास रेड्डी यांना लोक आशीर्वाद देत आहेत। సీనన్నతో ఇక జెండలెత్తుదామా, సీనన్నతో ఇక జెండలెత్తుదామా, సగలన్న కథం ఒక్కను కాసుకొని మీరు ఎత్తుకున్నమో సీనన్న అర యుద్ధం
जैनत मंडळ आनंदपूर रैतू चिंतापेल्ली राम रेड्डी यांच्या शेतातून सुरू असलेल्या रस्त्याचे काम बाधित शेतकऱ्यांनी त्यांच्या कुटुंबासह अडवले। त्यावेळी तिथे तैनात असलेल्या पोलिसांनी त्यांना ताब्यात घेऊन बळजबरीने तेथून पाठवले। तहसीलदारांनी सर्वेक्षण करून हद्द दाखवूनही अन्यायकारकपणे रस्ता तयार केला जात असल्याचा संताप शेतकऱ्याने निषेध केला। त्याला न्याय द्यावा अशी विनंती त्यांनी राज्य सरकारकडे केली। మరి దిగ మొత్తం న్యూస్ రైతుంది బాగా మాట్లాడు అన్న సార్ పోలీసులు ఇంత బందోబస్తు మేమంటలేము కొంచెం బండి कंदिश निवास रेड्डी हे खरे काँग्रेसचे राज्य नेते आहे, जे कोणतेही कार्य असो कोणताही प्रसंग असो नेहमी लोकांच्या उपस्थितीत असतात। ज्या समारंभात त्यांना निमंत्रित केले जाते त्या प्रत्येक समारंभात ते आपुलकीने उपस्थित राहतात आणि सर्वांचे मनापासून स्वागत करतात। रोकंडला परिवार लग्न समारंभात उपस्थित राहून नवविवाहित श्रुती आणि रोहन यांना आशीर्वाद देऊन त्यांना भेटवस्तू दिल्या। नंतर ते बशीर खान यांच्या मुलीच्या स्वागत समारंभाला उपस्थित राहून त्यांचे अभिनंदन करून त्यांना भेटवस्तू दिले। खाना खाओ ना, स्वीट थोड़ा स्वीट भीम आर्मी संविधान रक्षक दल तेलंगणा प्रदेश अध्यक्ष निमसत्कर प्रशांत यांनी बेला मंडळ केंद्रात पत्रकार परिषद घेतली आणि यावेळी त्यांनी मंडळाच्या खोगदूर गावात दलितांवर होत असलेल्या हल्ल्यांबाबत अधिकारी आणि लोकप्रतिनिधी का बोलत नाही असा सवाल केला। गावात राहण्याचा अधिकार असल्याचा पूर्ण पुरावा त्यांच्याकडे असल्याचा दावा त्यांनी केला। त्यांनी सांगितले की त्यांचे गावाशी कोणतेही भांडण नाही, मात्र काही लोक त्यांना गावातून हकलून देत असून त्यांनी पोलिसांकडे तक्रार करूनही ते दुर्लक्ष करत आहे। ही बाब अधिकारी व जिल्हाधिकाऱ्यांच्या निदर्शनास आणून दिली असता त्यांना न्याय कोण देणार असा सवाल त्यांनी केला। खोगदूर गावाबाहेर भाड्याच्या घरात राहण्याचा दलितांना घटनेने दिलेला हा अधिकार आहे असा सवाल त्यांनी केला। हमें ये संविधान पर भरोसा है, ये संविधान के ऊपर हम चल रहे हैं। आज तक ये संविधान के भरोसे पर हम आगे चलकर भी ये संविधान के भरोसे पर ही हम हमारे हक की लड़ाई लड़ेंगे।
भीम आर्मी संविधान रक्षण दल के माध्यम से मैं प्रशांत निमचटकर तेलंगाना प्रेसिडेंट आगे चलकर अगर हमें न्याय नहीं मिला तो आने वाले 12 जून को मैं बेला मंडल के अंबेडकर चौक में निराहार दीक्षा आमरण उपोषण के लिए बेला मंडळातील हेटी गावात रेशन दुकान सुरू करण्यात यावे या मागणीसाठी काँग्रेस पक्ष युवक विधानसभा सरचिटणीस समा रुपेश रेड्डी यांनी ग्रामस्थासह बेला तहसीलदारांना निवेदन दिले। आमदार जोगू रामन्ना यांनी या समस्यांकडे लक्ष न दिल्याचा आरोप त्यांनी केला। निवडणुकीच्या काळात त्यांना मत मागण्याची आवड असल्याने गावकऱ्यांना ते म्हणाले की येता पावसाळ्यात बादी या गावाहून माल घेऊन जाण्यासाठी अनेक अडचणी येत आहे। हेटी गावात तात्काळ शासकीय रेशन दुकान सुरू न केल्यास ग्रामस्थांसह जिल्हाधिकारी कार्यालयाला घेराव घालू असा इशारा त्यांनी दिला। ఏటీ గ్రామ ప్రజలు రేషన్ షాపు లేక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। ఎందుకంటే ప్రతి నెల బాది గ్రామానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। అంటే వారు బాది గ్రామానికి వెళ్ళాలంటే కూడా రోడ్డు సౌకర్యం లేక వాళ్ళు 2 వీలర్ మీద నడుచుకుంటూ ఎడ్ల బండి పైన తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। మరి ఇప్పటికైనా నేను ఎంఆర్ఓ గారిని వివరించడం జరిగింది। వారు పడే కష్టాలు ఎంతో ఉన్నారని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది। మరి ఇప్పటికైనా వారి సమస్యను గుర్తించి ఏటీ గ్రామంలో సబ్ సెంటర్ నియమించాలని కోరుతున్నాం। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदिश निवास रेड्डी म्हणाले की सरकार फसवी आश्वासने देऊन फसवत आहे। पुढील निवडणुकीत त्यांचा पराभव करू। तणावात झालेली सर्वसाधारण सभा, सदस्यांनी अनेक मुद्द्यांवर अधिकाऱ्यांना खडसावले। प्रजासेवा भवनात चाहत्यांची वाढ, कंदिश निवास रेड्डी यांच्याशी अनेक जिव्हाळ्यांच्या भेटी। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।